सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं भूर्भुवस्सुवरिति वा एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मैतां चतुर्थीं महाचमस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा स आत्मा अंगा अन्यान्या देवता भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षं सुवरित्यसो लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुवरित्यादित्यः मह इति चन्द्रमा चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगुंषि महीयन्ते भूरिति वा ऋचः भुव इति सामानि सुवरिति यजुगुंषि मह इति ब्रह्मा ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः भुव इत्यपानः सुवरिति व्यानः मह इत्यन्नम् अन्येन वाव सर्वे प्राणा महीयन्ते तावा एतश्चतस्रश्चतुर्धा चतस्रश्चतुस्रो व्याहृतयः तायो वेद स वेद ब्रह्मा सर्वे एस्मै देवा बलिमा वहन्ति स योषो ओन्तरः हृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके य एषस्तनैवावलम्बते सेन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते व्यपोह्य शीर्षकपाले भूरित्यग्नौ प्रतितिष्ठति भुव इति वायौ सुवरित्यादित्ये मह इति ब्रह्मणि आप्नोति स्वाराद्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्तत्तो भवति आकाशशरीरं ब्रह्मा सत्यात्मप्राणारामं मन आनन्दं शान्ति समृद्धममृतम् इति प्राचीन योग्योपास्वा। మనం ఈ తైత్రీయోపనిషత్తులో 4వ అనువాకం వరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ అనువాకం చూద్దాం. భూర్భువస్వరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసాముహస్మైతాం చతుర్థీం మహాచమస్య ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మా స ఆత్మా అంగా అన్యాన్యా దేవతా భూరితి వా అయం లోకః భువరిత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే భూరితి వా అగ్నిః భువ ఇతి వాయుః సువరిత్యాదిత్యః మహ ఇతి చంద్రమా చంద్రమసా వావ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే భూరితి వా రుచః భువ ఇతి సామాని సువరితి యజుగుంషి మహ ఇతి బ్రహ్మా బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే భూరితి వై ప్రాణః భువ ఇత్యపానః సువరితి వ్యానః మహ ఇత్యన్నం అన్నేన వావ సర్వే ప్రాణా మహీయంతే తావా ఏతశ్చతస్రశ్చతుర్ధా
చతస్రశ్చతుస్రో వ్యాహృతయః తాయో వేద స వేద బ్రహ్మ సర్వేస్మై దేవా బలిమావహంతి. ఈ అనువాకాన్ని వ్యాహృతి ఉపాసన అంటారు. ఈ అనువాకంలో వ్యాహృతులుంటాయి. ఇది చాలా మట్టుకు సంహితోపాసనలాగే ఉంటుంది. ఈ సంహితోపాసనలో ఆలంబనల కింద అక్షరాలను చూసాం. పూర్వ రూపం, ఉత్తర రూపం, సంధి, సంధానం అన్నాం. ఈ 4 ఆలంబనల మీద 5 భిన్న అంశాన్ని ఆవాహన చేశాం. ఇప్పుడు వ్యాహృతి ఉపాసనలో కూడా కింద వ్యాహృతి మంత్రాలను తీసుకుంటాం. 4 వ్యాహృతి మంత్రాలు ఉన్నాయి. అవి భూహు, భువః, సువః, మహః. వీటి మీద 4 అంశాల్ని ఆవాహన చేస్తాం. వాటిని వ్యాహృతి మంత్రాలు అని పిలవడానికి 2 కారణాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇవి సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని ముఖం నుంచి వెలువడ్డాయి కాబట్టి వీటికి పవిత్రత చేకూరింది. అంతేకాదు, ఇంతకుముందు చూసినట్టుగా బ్రహ్మదేవుడు వేదాలను గాయత్రి మంత్రంలోని 3 పాదాలుగాను, ఆ తర్వాత ఆ 3 పాదాన్ని 3 వ్యాహృతులుగాను, ఇంకా 3 మాత్రలుగాను కుదించాడని చూశాం. ఆ 3 మాత్రలు కలిస్తే ఓంకారం అవుతుందని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వ్యాహృతుల దగ్గరే ఆగిపోతాం. ఋగ్వేద సారం తత్స వితుర్వరేణ్యం, ఇది భూహు వ్యాహృతి. యజుర్వేద సారం భర్గో దేవస్య ధీమహి, ఇది భువ వ్యాహృతి. సామవేద సారం ధియో యో నః ప్రచోదయాత్, ఇది సువహ వ్యాహృతి. బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు మొట్టమొదట వీటిని ఉచ్చరించాడు కాబట్టి వీటిని వ్యాహృతులు అంటారు. వ్యాహర్ అంటే ఉచ్చారణ. బ్రహ్మణ వ్యాహృత ఇది వ్యాహృతి. అందుకే ఇవి చాలా పవిత్రమైనటువంటి మంత్రాలయ్యాయి. అంతేకాదు వేద సారం కాబట్టి పవిత్రమయ్యాయి. ఈ మంత్రాలు పాపాన్ని నాశనం చేయగలవు కూడా. ఈ వ్యాహరికి మరొక అర్థం ఉంది, నాశనం చేయడం. వ్యాహరతి పాపాని ఇది వ్యాహృతి. ఈ 4వ వ్యాహృతిని అంటే మహహ అనే వ్యాహృతిని మహాచమస్యుడు దర్శించాడు. అది కూడా వీటితో కలపబడింది. ఇప్పుడు ఈ 4 వ్యాహృతుల మీద 4 వస్తువుల్ని ఆవాహనం చేస్తాం కాబట్టి దీన్ని వ్యాహృతోపాసన అంటారు. భూర్భువస్సువరితివా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసాముహస్మైతాం చతుర్థీం మహాచమస్య ప్రవేదయతే. మహ ఇతి తద్బ్రహ్మా స ఆత్మా అంగాన్యాన్యా దేవతా ఆహా. భూర్భువస్సువరితివా ఏతాస్తిస్రో వ్యాహృతయః. భూహు, భువః, సువః అనే 3 వ్యాహృతులు చాలా ప్రసిద్ధి చెందినవి. వా అనే పదం వైదిక సాంప్రదాయంలో ప్రసిద్ధి చెందినది అనే పదాన్ని సూచిస్తుంది. కర్మకాండలో దేన్నైనా ప్రక్షాళన చేయాలంటే దాని మీద నీళ్లు జల్లుతూ భూర్భువస్సువః వ్యాహృతులు పఠిస్తారు. ఆహారం తీసుకునే ముందు కూడా దీన్ని ఉచ్చరిస్తారు. గాయత్రి మంత్రంతో పాటు దీని ముందు పఠిస్తారు. ఆ విధంగా ఈ వ్యాహృతులను కర్మ, ఉపాసన, జ్ఞానకాండల్లో కూడా దీన్ని పలుకుతూ ఉంటారు. అందువల్ల వా అంటే ఇది చాలా ప్రసిద్ధికి ఎక్కినవి అని అర్థం. అసలు పదం వై, కానీ సంధి జరిగి వా అవుతుంది. తాసా ముహస్మైతాం చతుర్థీం. ఈ 3 కాకుండా కింద చెప్పబోయే 4వ వ్యాహృతి కూడా పలుకబడింది. ఊ, హా, స్వ అక్షరాల అర్థం కూడా ప్రసిద్ధి చెందింది అనే తీసుకోవాలి. సంధ్యావందనంలో 7 వ్యాహృతులు ఉన్నాయి.
ప్రాణాయామ మంత్రంలో భూహు భువః సువః మహః జనః తపః సత్యం ఉన్నాయి. ఈ 4వ వ్యాహృతిని దర్శించినది మహాచమస్యుడు. మహాచమసునికి పుత్రుడవడం వల్ల అతన్ని మహాచమస్యుడు అంటారు. చమస్ అంటే యజ్ఞంలో వాడే పెద్ద గరిటె. మహాచమస్ అంటే పెద్ద గరిటెలను వాడినటువంటి వ్యక్తి అని, అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు అని అర్థం అన్నమాట. మహాచమస్సు ఋషి పరంపరకు చెందిన మహాచమస్యుడు ఈ వ్యాహృతిని దర్శించాడని చెప్పడం ద్వారా ఈ వ్యాహృతికి కూడా పవిత్రతను ఆపాదించినట్టయింది. ప్రవేదయతే, అంత గొప్ప ఋషి తెలుసుకున్నాడు ఈ వ్యాహృతిని. ఈ విధంగా మనకి 4 వ్యాహృతులు ఉన్నాయి. భూహు భువః సువః మహః. వీటి మీద 4 అంశాలను ఆవాహన చేయాలి. ఇప్పుడు ఈ 4 వ్యాహృతుల్లో ఒకటి ముఖ్యమైనది. తక్కిన 3 దానిలో భాగం కింద వస్తాయి. సంస్కృతంలో ముఖ్యమైన అంశాన్ని అంగి అని, దానిలో ఉండేటటువంటి భాగాన్ని అంగం అని అంటారు. ఈ విధంగా ఒక అంగి 3 అంగాలు ఉన్నాయన్నమాట. వీటిలో అంగి ముఖ్యమైనదే కాక తక్కిన అంగాలకు దాని శక్తిని వ్యాపింపజేస్తుంది. ఎలాగైతే ప్రధానమంత్రి శక్తి తన కింద ఉన్న క్యాబినెట్ మినిస్టర్లు కూడా వ్యాపిస్తుందో అలాగే అంగీ శక్తి అంగాలకు వ్యాపిస్తుంది. ఇందులో అంగీ అధినేత, అంగాలు అధినేత నుంచి శక్తిని స్వీకరిస్తాయి. ఉపనిషత్తు ఆ పెద్దపీటను మహః అనే వ్యాహృతికి ఇస్తోంది. మహః అనే పేరులోనే అది మహా గొప్పది అనే అర్థం వచ్చింది. మహః వ్యాహృతి మహ్ ధాతువు నుంచి వచ్చింది. మహ్ అంటే పూజింపదగినది. మహ ఇతి, మహః 4వ వ్యాహృతి చాలా ముఖ్యమైనది. తద్బ్రహ్మ, అది అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి వ్యాహృతి. ఎందుకంటే ఇది అన్నిటికన్నా శ్రేష్టమైన వస్తువుకు ప్రతీక అవుతుంది ఈ ఉపాసనలో. స ఆత్మ, అదే సర్వవ్యాపకము. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద పరమాత్మ కాదు, తక్కిన వ్యాహృతులు కూడా వ్యాపిస్తోంది అని అర్థం. అంగా అన్యన్య దేవత ఆహ, తక్కిన ధ్యాన వస్తువులు ఈ ముఖ్య వస్తువుకు అంగాలు మాత్రమే. ఎందుకంటే భూహు భువః సువః వ్యాహృతులు మహః వ్యాహృతికి అంగాలు కాబట్టి వాటికి శక్తి ముఖ్య అంగీ నుంచే వస్తోంది. ఇప్పుడు ఉపాసన చేయడానికి అవసరమైనటువంటి ఆలంబనలను సిద్ధం చేసుకున్నాం. ఇంకా ఉపాసనలో అడుగు పెడదాం. భోరితివా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. అధిలోక వ్యాహృతి ఉపాసన అంటారు దీన్ని. 4 లోకాల్ని ఉపాస్య విషయాలుగా తీసుకుంటున్నాం. ఇక్కడ లోకాలను తీసుకుంటాం కాబట్టి ఈ ఉపాసనకి అధిలోక వ్యాహృతి ఉపాసన అని పేరు వచ్చింది. సంహితోపాసనలో కూడా 5 ఉపాసనలు చూసాం. అధిలోక, అధిజ్యోతిష, అధిదైవ, అధిప్రజ, అధ్యాత్మం. భూరితివా అయం లోకః. అయం లోకః అంటే ఇగో ఈ లోకం, ఈ భూలోకం, మనం నివసిస్తున్నటువంటి ఈ భూలోకం. ఈ భూలోకాన్ని మొదటి వ్యాహృతి అయినటువంటి భూహు అనే ఆలంబనం మీద ఆవాహన చేయాలి. భువ ఇత్యంతరిక్షం, భువర్లోకాన్ని భువ అనేటటువంటి వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సువరిత్యౌ అసౌ లోకః. అసౌ లోకః అంటే అదిగో ఆ దూరంగా ఉన్న లోకము అని అర్థం. ఆ లోకాన్ని సువర్లోకము లేదా స్వర్గలోకము అంటారు. సువర్లోకాన్ని సువహ వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సూర్య భగవానుణ్ణి మహః అనేటటువంటి వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సూర్యుడు శ్రేష్టం, ఎందుకంటే ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. ఈ ఆదిత్యుడి వల్లే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా గ్రహాలన్నీ సూర్యుడి వల్లే వెలుగుతున్నాయి. భూమికి ప్రాణశక్తి ప్రదాత ఆదిత్యుడు.
గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజస అంటుంది భగవద్గీత. నేను సూర్యునిగా పృథువిని పోషిస్తున్నాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భూహు భువః సువః మహః వ్యాహృతుల మీద ఆవాహన చేయాలి. టూకీగా చెప్పాలంటే భూలోక భువర్లోక సువర్లోకాలను ఆదిత్యుణ్ణి వరుసగా భూహు భువః సువః మహః వ్యాహృతుల మీద ఆవాహన చేయాలి. సూర్యుడు అంగి, లోకాలు అంగాలు. దీన్ని అధులోక వ్యాహృతి ఉపాసన అంటారు. ఇంకా తర్వాత ఉపాసన చూద్దాం. భూరితి వా అగ్ని భువయతి వాయు సువరిత్యాదిత్య మహయతి చంద్రమా చంద్రమసా వావ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే. అధిదైవ వ్యాహృతి ఉపాసన. ఇందులో 4 దేవతల్ని ఉపాస్య విషయాలుగా తీసుకుంటున్నాం. ఇంతకు ముందు లోకాన్ని తీసుకున్నాం కాబట్టి అధిలోక వ్యాహృతి ఉపాసన అన్నాం. ఇప్పుడు ఇది అధిదైవ వ్యాహృతి ఉపాసన అయింది. భూరితివా అగ్ని అంటే అగ్నిదేవతని భూహు అనేటటువంటి వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. భువ ఇతి వాయు, వాయుదేవతను భువః వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సువరిత్యాదిత్య, ఆదిత్య దేవతను సువః వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. మహ ఇతి చంద్రమా, చంద్రదేవతను మహః వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. చంద్రుడు శ్రేష్టం, ఎందుకంటే చంద్రమసా వావ సర్వాణి జ్యోతిగుంషి మహీయంతే. చంద్రదేవతల్లో తక్కిన దేవతలందరూ ప్రకాశిస్తున్నారు. అందువల్ల చంద్రదేవత అంగి, తక్కిన దేవతలు అంగాలయ్యారు. ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, సూర్యదేవుణ్ణి చంద్రదేవత ఎలా ప్రకాశింపజేస్తాడు? ఇది మన విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధంగా ఉంది కదా. నిజానికి చంద్రదేవత పున్నమి రాత్రి పండు వెన్నెల కురిపిస్తున్నాడంటే అది ఆయన స్వయం జ్యోతి కాదు, సూర్యుడి నుంచి అరువు తెచ్చుకున్నటువంటి కాంతి. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనం దేవతల్ని ఆవాహన చేస్తున్నాం, స్థూల వస్తువుని కాదు. ఒక్కొక్క దేవత మనలో ఒక్కొక్క అంగానికి అధిష్టాన దేవత. తత్వబోధలు నేర్చుకున్నాం ఈ విషయం. దాని ప్రకారం సూర్యదేవత అంతఃకరణానికి అంటే మనస్సుకు అధిష్టాన దేవత. తక్కిన దేవతలు ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు. అగ్ని వాగింద్రియానికి, వాయువు స్పర్శ ఇంద్రియానికి, ఆదిత్యుడు చక్షురింద్రియానికి అధిష్టాన దేవత. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అంటుంది పురుష సూక్తం. చంద్రుడు మనస్సుకు అధిష్టాన దేవత కాబట్టి ఇంద్రియాల యొక్క అధిష్టాన దేవతల కన్నా చంద్రదేవతే శ్రేష్టం. మనస్సు వాటి వెంట లేకపోతే ఆ ఇంద్రియాలు పనిచేయలేవు. మీరు ఇప్పుడు ఈ ప్రసంగానికి కూర్చున్నారు, మీ మనస్సు కూడా మీకు తోడు కాకపోతే మీరు ఈ ప్రసంగం వింటున్నా కూడా మీ మనస్సులోకి ప్రవేశించలేదు. కాబట్టి మనస్సు చాలా ప్రధానమైనది. అంటే చంద్రదేవత చాలా ముఖ్యమైన వాడు. తర్వాత ఉపాసన చూద్దాం. భూరితి వా రుచః భువైతి సామాని సువరితి యజోగుంషి మహైతి బ్రహ్మ బ్రహ్మణా వావ సర్వే వేద మహీయంతే. అధివేద వ్యాహృతి ఉపాసన. 4 వేదాల్ని ఉపాస్య విషయాల్లో తీసుకుంటాం. ఇక్కడ వేదాన్ని తీసుకుంటాం కాబట్టి ఈ ఉపాసనను అధివేద వ్యాహృతి ఉపాసన అంటారు. భూరితి వా రుచః, ఋగ్ మంత్రాలను భూహు వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. భో ఇతి సామాని, సామవేద మంత్రాన్ని భువః వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. సువరితి యజోగుంషి, యజుర్వేద మంత్రాన్ని సువః వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. మహ ఇతి బ్రహ్మ,
ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఇక్కడ బ్రహ్మ అంటే ఓంకారం. ఓంకారం శ్రేష్టం. ఎందుకంటే బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే. ఓంకారం అన్ని వేదాల సారము. వేదాలన్నీ ఓంకారం వలనే ప్రకాశిస్తున్నాయి. కాబట్టి ఓంకారము అంగి ఇతర వేదాలన్నీ కూడా, ఓంకారం అంగి అయింది, వేదాలన్నీ కూడా అంగాలయ్యాయి. భూరితి వై ప్రాణ భువైత్యపాన సువరితి వ్యాన మహైత్యన్నం అన్యేన వావ సర్వే ప్రాణా మహీయంతే. ఇది అధిప్రాణ వ్యాహృతి ఉపాసన. 4 ప్రాణశక్తులను ఉపాస్య విషయాలుగా తీసుకుంటున్నాం. ప్రాణాలను తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఉపాసనని అధిప్రాణ వ్యాహృతి ఉపాసన అంటారు. భూరితివై ప్రాణ, పంచప్రాణాల్లో ప్రాణశక్తిని భూహు అనేటటువంటి వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. ప్రాగ్గమనవాన్ వాయు ప్రాణ, ప్రాణశక్తి నిశ్వాసక్రియని చేస్తుంది. భువయిత్యపాన, అపాన శక్తిని భువహ వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. అధో గమనవాన్ వాయు, అపాన శక్తి ఉచ్ఛ్వాస శక్తిని చేస్తుంది. అపాన శక్తి 2 క్రియలు చేస్తుంది. ఒకటి బయట నుంచి గాలిని లోపలికి ఊపిరితిత్తుల్లోకి పంపుతుంది. రెండోది విసర్జన క్రియకు తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాన్ని కింది నుంచి బయటకు తోస్తుంది. సువరితి వ్యాన, వ్యానశక్తి జీర్ణించబడిన ఆహారాన్ని శరీరం అంతటికీ వ్యాపింపజేస్తుంది. విశ్వగమనవాన్ వాయు, విశ్వక్ అంటే శరీరంలో ఉండేటటువంటి అన్ని భాగాలకు పోషక పదార్థాన్ని అందజేస్తుంది. మహయిత్యన్నం, అన్నాన్ని మహహ వ్యాహృతి మీద ఆవాహన చేయాలి. అన్నం చాలా శ్రేష్టం. ఎందుకంటే అన్నేన వావ సర్వే ప్రాణామహీయంతే, అన్నం వల్లే ప్రాణం నిలబడుతుంది. ఉపవాసం చేసిన రోజు ప్రాణశక్తి బలంగా ఉండదు. చాలా రోజులు ఆహారం లేకపోతే ప్రాణశక్తులు శరీరాన్ని విడిచి వెళ్ళిపోతాయి కూడా. అందువల్ల అన్నం అంగి తక్కిన ప్రాణాలు అంగాలయ్యాయి. అది ప్రాణ వ్యాహృతి ఉపాసన. ఇది ఈ విధంగా 4 వ్యాహృతుల మీద 16 ఉపాస్య విషయాల్ని ఆవాహన చేయాలి. ఈ సంహితోపాసనలో 20 ఉపాస్య విషయాల్ని ఆవాహన చేశాం. తావా ఏతశ్చతస్రా చతుస్రో వ్యాహృతయః తాయో వేద సవేద బ్రహ్మ సర్వే ఏస్మై దేవా బలిభావహంతి. తావా ఏతశ్చతుస్రః, ఈ విధంగా 4 వ్యాహృతులు, చతుర్థ 4 విధాలుగా ఉపాసన చేయాలి. చతుస్రో వ్యాహృతయ, 4 వ్యాహృత మీద 4 ఉపాస్య విషయాల్ని ఆవాహన చేయాలి. అంటే ఒక్కొక్క వ్యాహృతి మీద 4 ఉపాస్య విషయాల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆవాహన చేస్తున్నాం. ఆ విధంగా 16 ఉపాస్య విషయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి మళ్ళీ 16 విషయాలను ఆవాహన చేయాలని చెప్పడం ఎందుకు? దానికి శంకరాచార్య వారు వివరిస్తున్నారు. ఏ ఉపాస్య విషయాన్ని ఏ వ్యాహృతి మీద ఆవాహన చేయాలో ఆ ఉపాస్య విషయాన్ని ఆ వ్యాహృతి మీదే ఆవాహన చేయాలని నొక్కి చెప్పడంలో మళ్ళీ ఉపనిషత్తు చెప్తోంది ఈ విషయం. తాయో వేద, ఇక్కడ వేద అంటే జ్ఞానం పొందడం కాదు, ఉపాసన చేయడం. ఎవరైతే ఈ విధంగా ఈ వ్యాహృతి ఉపాసన చేస్తారో స వేద బ్రహ్మ, అతను బ్రహ్మను తెలుసుకుంటాడు. ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ. ఇంతకు ముందే బ్రహ్మ అంటే ఓంకారం అన్నాం, ఇప్పుడు బ్రహ్మ అంటే హిరణ్య గర్భ. అందువల్ల దీన్ని హిరణ్య గర్భ ఉపాసన అని కూడా అనొచ్చు. అందువల్ల ఈ ఉపాసనను విజయవంతంగా చేసినటువంటి సాధకుడు హిరణ్య గర్భను పొందుతాడు. అంటే హిరణ్య గర్భ ప్రాప్తి కలుగుతుంది. హిరణ్య గర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. వ్యష్టి సూక్ష్మ శరీరంలో మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు ఉంటాయి. సమష్టి సూక్ష్మ ప్రపంచంలో సమష్టి మనస్సు,
సమష్టి ప్రాణాలు, సమష్టి ఇంద్రియాలు ఉన్నాయి. వాటన్నిటికీ హిరణ్యగర్భ అధిష్టాన దేవత కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. అందువల్ల ఈ ఉపాసన చేస్తే కలిగే ఫలం ఏమిటి అంటే సర్వజ్ఞ హిరణ్యగర్భ పదం దొరుకుతుంది, లభిస్తుంది. ఇక్కడ శంకరాచార్య వారు ఒక ప్రశ్న వేస్తున్నారు. సాధకుడు చేసేది వ్యాహృతి ఉపాసన, అయితే హిరణ్యగర్భ ప్రాప్తిని ఎలా పొందుతాడు? సాధారణంగా ఉపాసన దేని మీద చేస్తే ఆ ఫలాన్ని పొందుతాడు. ఉదాహరణకు లక్ష్మీ ఉపాసన చేస్తే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతి ఉపాసన చేస్తే మంచి చదువు వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. కానీ ఇక్కడ వ్యాహృతి ఉపాసన చేస్తే హిరణ్యగర్భ శక్తి, హిరణ్యగర్భ ప్రాప్తి ఎలా కలుగుతుంది? ఉపనిషత్తును తప్పుపట్టకూడదు. అలా ఎందుకు చెప్పిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. తర్వాత వచ్చే అనువాకంలో ఉపనిషత్తు హిరణ్యగర్భ ఉపాసన గురించి చెప్పబోతోంది. అందువల్ల శంకరాచార్యులు ఈ వ్యాహృతి ఉపాసనని విడిగా చేయకూడదని, దీన్ని హిరణ్యగర్భ ఉపాసనతో కలిపి చేయాలని అంటారు. ఈ రెండు కలిపి చేస్తే వచ్చే ఫలం హిరణ్యగర్భలోక ప్రాప్తి. ఈ ఫలం పొందేది మరణానంతరం. అంటే ఫలం పొందడానికి కావలసిన ప్రాథమిక అర్హత మరణం. హిరణ్యగర్భ పదం పొందడం వల్ల అతను కూడా సర్వజ్ఞుడు అవుతాడు. హిరణ్యగర్భ సమస్త అధిష్టాన దేవతలకు అధిష్టాన దేవత. అందుకని సర్వేస్మై దేవా బలిమావహంతి, ఈ దేవతలందరూ హిరణ్యగర్భను ప్రార్థిస్తారు. తత్వబోధలో సూర్య భగవానుడు సమష్టి చక్షురింద్రియాలకి అధిష్టాన దేవతని, దిగ్దేవతలు సమష్టి శ్రోత్ర ఇంద్రియాలకి అధిష్టాన దేవతని, హిరణ్యగర్భ ఇటువంటి అధిష్టాన దేవతలందరికీ అధిష్టాన దేవతని వచ్చింది. అందువల్ల అధిష్టాన దేవతలు హిరణ్యగర్భని కొలుస్తారు. బలి అంటే ఆహుతులను సమర్పిస్తారు. ఈ ఉపాసన చేసిన వ్యక్తి హిరణ్యగర్భ పదాన్ని పొందుతాడు. ఇది సకామ ఉపాసన ఫలం, ఇది లౌకిక ఫలం. లౌకిక ఫలం అవసరం లేదంటే నిష్కామ ఉపాసనగా కూడా చేయొచ్చు. దాని ఫలం చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత, చిత్త నిశ్చలత్వం కలుగుతాయి. అవి జ్ఞానం పొందడానికి, తద్వారా మోక్షం పొందడానికి కావలసిన జ్ఞాన యోగ్యతను ప్రసాదిస్తాయి. ఇక్కడితో ఈ వ్యాహృతి ఉపాసన అయిపోయింది. ఇప్పుడు అనువాకం 6లో ప్రవేశిద్దాం. సయేషోంతర్హృదయాకాశ తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః అంతరేణ తాలుకే యేషస్తనైవావలంబతే సేంద్రయోనిః యత్రాసౌ కేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్షకపాలే భూరిత్యగ్నౌ ప్రతితిష్ఠతి భువ ఇతి వాయో సువరిత్యాదిత్యే మహైతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాద్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిచక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతతత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. హిరణ్యగర్భ ఉపాసన. ఈ అనువాకంలో 3వ ఉపాసన ప్రవేశపెడుతోంది ఉపనిషత్తు. దీన్ని హిరణ్యగర్భ ఉపాసన అంటాం. హిరణ్యగర్భ పదాన్ని అక్షరాలు తీసుకుంటూ బంగారం అని అర్థం వస్తుంది. ఇక్కడ జ్ఞానంగా తీసుకోవాలి. బంగారం, జ్ఞానం రెండూ ప్రకాశిస్తాయి. అందువల్ల వాటిని పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ప్రకాశాత్మకత్వాత్ హిరణ్యం జ్ఞానమితి ఉచ్యతే. హిరణ్యం అంటే బంగారంగా మెరిసే జ్ఞానము. ఆ జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానాన్ని ప్రకాశంతో పోలిస్తే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. గర్భ అంటే ఇక్కడ లోపల అని అర్థం. గర్భం అంటే అక్షరాల చూస్తే కడుపు, కానీ ఇక్కడ లోపల అని అర్థం. అందువల్ల హిరణ్య గర్భ అంటే పూర్తి అర్థం హిరణ్యం గర్భే యస్య సహ. హిరణ్య గర్భం మీద ఉపాసన చేయాలి.
హిరణ్యగర్భ సమష్టి మనస్సుకు లేదా సమష్టి బుద్ధికి అధిష్టాన దేవత. కాబట్టి సమష్టి మనసును వ్యష్టి మనస్సు మీద ఉపాసన చేయాలి. కాబట్టి సమష్టి మనసు మనకి ఉపాస్య వస్తువు. ఈ సమష్టి మనసుని వ్యష్టి మనసులో ఆవాహన చేయాలి. మామూలుగా భగవంతుడు ఎవరని అడిగితే భగవంతుడు ఎక్కడో దూరంలో కైలాసంలో ఉన్నాడనో వైకుంఠంలో ఉన్నాడనో అంటాం. అంటే ఇక్కడ లేనట్లేగా. ఇటువంటి అభిప్రాయంతో ఉన్నవారు వేదాంతానికి వస్తే వేదాంత బోధ తేలికగా జీర్ణించుకోలేరు. ఎందుకు? వేదాంత బోధ సారాంశం అహం బ్రహ్మ అస్మి, నేను ఆ భగవంతుణ్ణి. కర్మకాండలో వచ్చే యజ్ఞ యాగాదులని ద్వైత బుద్ధిని సమర్థిస్తాయి. భగవంతుడు వేరు, నువ్వు వేరు అని నేర్పిస్తాయి. అందువల్ల ఈ స్థాయిలో మీరు ఉంటే భగవంతుడి ముందు నేను అల్పజ్ఞుణ్ణి అనుకుంటారు. నేను దాసుణ్ణి, భగవంతుడు స్వామి. నేను అనాథను, భగవంతుడు అనాథనాథుడు. నేను అల్పజ్ఞుణ్ణి, భగవంతుడు సర్వజ్ఞుడు. ఇలా చెప్పుకుంటూ పోతే భగవంతుడికి మీకు ఉన్న దూరాన్ని పెంచుకుంటూ పోతారు. ఇటువంటి దృక్పథంలో లోతుగా కూరుకుపోయి ఒకసారి వేదాంతానికి వస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసాధ్యం అని కూడా అనిపిస్తుంది. వేదాంతం నిత్యోహం, సిద్ధోహం, అనంతోహం, శాంతోహం, సర్వాధారోహం, అసంగోహం అంటుంది. నా గురించి ఇంత అద్భుతంగా వర్ణిస్తూ ఉంటే నేనెందుకు నన్ను నేను కించపరుచుకుంటున్నాను అని సందేహం వస్తుంది మీకు. మీకు ఇన్నాళ్ళు ఉన్న దృక్పథం మార్చుకునే సమయం వచ్చింది. అది ఎలా చేయాలి? ఒక పద్ధతి. భగవంతుడు ఎక్కడో బాహ్యంగా ఉన్నాడనే అపోహ మాని భగవంతుడిని మీలోనే ఆవాహన చేయాలి. నాలో ఉన్న ద్వైత బుద్ధి క్రమేపీ అంతరించుగాక భగవంతునికి నేను భిన్నంగా ఉన్నాననే భేదబుద్ధి పూర్తిగా నా నుంచి తొలగుగాక అని ప్రార్థించాలి. అలా భగవంతుని విడిగా చూడకుండా మీలోనే ఉన్నట్టుగా భావించి ఉపాసనను చేయడం అహంగ్రహోపాసన అంటారు. అసావాదిత్యో బ్రహ్మ బ్రహ్మైవాహమస్మి. అహంగ్రహోపాసనకు జ్ఞానికి మధ్య చిన్న భేదం ఉంది. అహంగ్రహోపాసనలో జీవ ఈశ్వర ఐక్యాన్ని ఊహించుకుంటాడు. జ్ఞానంలో జీవ ఈశ్వర ఐక్యాన్ని సత్యంగా స్వీకరించి జ్ఞాన నిష్టలో ఉంటాడు. మొదటిది అహంగ్రహోపాసన, రెండోది ఐక్య జ్ఞానం. ఇప్పుడు మనం చూస్తున్నది ఉపాసన. హిరణ్యగర్భ ఉపాసనకు మనస్సును ఆలంబనగా తీసుకోవాలి. వ్యష్టి మనస్సు. ఈ మనస్సు ఎక్కడుంది? మన శాస్త్ర ప్రకారం మనస్సు వేరు, మెదడు వేరు. మనస్సు సూక్ష్మమైన ప్రమాణం అయితే మెదడు కంటికి కనబడేటటువంటి స్థూల అంగం. వ్యక్తి మరణించినప్పుడు మెదడు కూడా స్థూల శరీరంతో కాలి బూడిదైపోతుంది. శరీరం మరణించిన మనస్సుకు మరణం లేదంటుంది శాస్త్రం. అంతేకాదు, మనస్సు మన కర్మలను తీసుకుని ఇంకో శరీరాన్ని పొందడానికి ప్రయాణం చేస్తుంది అంటుంది. మనస్సు జీవి కర్మలను తీసుకుని ఇంకో శరీరాన్ని పొందడానికి ప్రయాణం చేస్తుంది అంటుంది. ఇది సైన్స్కి కొంచెం మింగుడుపడదు. శాస్త్రం ప్రతి ఒక్క ప్రమాణానికి ఒక స్థూలాంగం ఉంటుంది అంటుంది. ఈ స్థూలాంగాన్ని గోళకం అంటాం. ఉదాహరణకి మన ముఖంలో బాహ్యంగా కనపడే కన్నును గోళకం అంటారు. చూపు అనే ప్రమాణం సూక్ష్మ శరీరంలో చక్షురింద్రియంలో ఉంటుంది. గుడ్డివాని విషయం తీసుకుంటే అతనికి గోళకం ఉంటుంది, కానీ చక్షురింద్రియం ఉండదు. మనస్సుకు గోళకం హృదయం, మెదడు కాదు. జాగ్రత్త అవస్థలో మనస్సు శరీరం అంతా తిరుగుతూ పనిచేస్తుంది. కానీ సుషుప్తి అవస్థలో మనస్సు శరీరం నుంచి విడివడి దాని నివాస స్థానమైన హృదయంలోకి వెళ్ళిపోతుంది. మనస్సు నిద్రపోతోంది అంటారు సుషుప్తిలో. ఈ నేపథ్యంలో ఈ మంత్రభాగాన్ని అధ్యయనం చేద్దాం. స ఏషో ఓంతర్హృదయ ఆకాశః తస్మిన్నయం పురుషో మనోమయః అమృతో హిరణ్మయః.
అంతరేణ తాలుకే ఏషస్తనైవావలంబతే సేంద్రయోని యత్ర శోకేశాంతో వివర్తతే వ్యపోహ్య శీర్ష కపాలే. అంతర్హృదయే అంటే ఈ హృదయం లోపల స ఏష ఆకాశ, ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశం అంటే ఆకాశంలో ఇదిగో ఈ మనస్సు ఉంది. అంగుష్ట మాత్ర పురుషోంతరాత్మ అని మనకి కఠోపనిషత్తులో వచ్చింది. మనం ఈ బొటన వేలుని లోపల ఉంచుకుని పిడికిలు మూస్తే ఆ లోపల ఎంత ప్రదేశం ఉంటుందో అంత ప్రదేశం ఆ హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో మనస్సు నిద్రిస్తుంది అన్నట్టుగా చెప్తోంది. తస్మిన్ అయం పురుష, హిరణ్యగర్భ పురుషుణ్ణి అంటే సమష్టి మనసును ఈ హృదయాకాశంలో ఉన్నటువంటి మనసులోకి ఆవాహన చేయాలి. అప్పుడు హిరణ్యగర్భ యొక్క గుణాల మీద ఉపాసన చేయాలి. ఇక్కడ వివిధ గుణ విశిష్ట హిరణ్యగర్భ వర్ణనను చూస్తాం. మనోమయ అంటే వ్యష్టి మనస్సు. వ్యష్టి అంతటా సమష్టి వ్యాపించి ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ అంతటా భారతదేశం వ్యాపించి ఉంటుంది. అందువల్ల సమష్టి మనస్సు వ్యష్టి మనస్సు మీద ఆవాహన చేయాలి. అమృత శాశ్వతం, కానీ శాశ్వతత్వాన్ని ఆపేక్ష శాశ్వతంగా తీసుకోవాలి. బ్రహ్మ యొక్క జీవితకాలం మన జీవితకాలంతో పోలిస్తే ఎంతో ఎక్కువ. ఎందుకంటే బ్రహ్మ యొక్క ఒక్క రోజు 2000 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం 43,20,000 మానవ సంవత్సరాలు. అటువంటిది బ్రహ్మ 120 సంవత్సరాలు జీవిస్తున్నాడంటే మనం లెక్క వేయడం కూడా కష్టమే. ఆ విధంగా ఆపేక్షిక శాశ్వతత్వం ఉంది. హిరణ్యగర్భ సర్వజ్ఞుడు. ఇంతవరకు హిరణ్యగర్భ ఉపాసన ఎలా చేయాలో వస్తుంది. ఇక్కడి నుంచి ఈ ఉపాసన యొక్క ఫలశ్రుతి వస్తుంది. కఠోపనిషత్తులోను ముండకోపనిషత్తులోను హిరణ్యగర్భ ఉపాసకుడు మరణానంతరం శుక్రగతి ద్వారా ప్రయాణం చేసి బ్రహ్మలోకానికి వెళ్తాడని వస్తుంది. ఒక వ్యక్తిలో 5 అంశాలు ఉంటాయి. అవి స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం, బింబ చైతన్యం. అతను మరణించినప్పుడు స్థూల శరీరం రాలిపోతుంది, కాబట్టి దానికి ప్రయాణం లేదు. బింబ చైతన్యం సర్వవ్యాపకం, దానికి ప్రయాణం లేదు. ఇక మిగిలిన 3 జీవాత్మ అంటారు. సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ప్రతిబింబ చైతన్యం కలిపి జీవాత్మ అంటారు. ఈ జీవాత్మ ప్రయాణం చేస్తుంది. ఉపాసకుడు శుక్ల గతి ద్వారా ప్రయాణం చేసి బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. అతనికి శుక్రగతి ఈ మానవ హృదయంతో మొదలవుతుంది అని చెప్తున్నది ఉపనిషత్తు. మరణం సంభవించే ముందు ఉపాసకుని సూక్ష్మ శరీరం అతని హృదయంలో చేరుతుంది. కఠోపనిషత్తులో ప్రతి మనిషికి 101 ప్రధాన నాడులు హృదయం నుంచి వస్తాయని చూశాం. వాటిలో ముఖ్యమైన నాడిని సుషుమ్నా నాడి అంటారు. అది శరీరం మధ్య నుంచి దవడల మధ్య ఆవు పొదువులోంచి సనంలా వేలాడుతున్న కొండ నాలుక ద్వారా తల పైభాగం వరకు వెళుతుంది. తల పైభాగంలో బయటకు విచ్చుకుంటుంది. దీన్ని బ్రహ్మరంధ్రము అంటారు. ఒక ఉపాసకుని జీవాత్మ అతని బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చి సూర్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెళుతుంది. శుక్రగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళుతుంది. కాబట్టి ఈ మార్గానికి ఉపనిషత్తు ఒక ప్రత్యేక పదాన్ని వేసింది. దాన్ని ఇంద్రయోని అంది. ఈ సందర్భంలో ఇంద్రుడు అంటే బ్రహ్మదేవుడు లేదా హిరణ్యగర్భ, యోని అంటే మార్గము అని తీసుకోవాలి. స ఇంద్రయోని, హృదయించి మొదలయ్యే శుక్ల మార్గాన్ని ఇంద్రయోని అంటారు. అంతరేణ తాలూకే, గొంతు మధ్యలోంచి ప్రయాణం చేసి ఏషస్తన ఇవావలంబతే, ఆవు పొదుగులోని స్థనంలా వేలాడుతున్న కొండ నాలుక మధ్య నుంచి యత్రాసో కేశాంతో వివర్తతే, కేశాల మొదలు ఉన్న తల భాగం వరకు వెళ్ళి
శీర్ష కపాలే వ్యపోహ్య అంటే బ్రహ్మరంధ్రం. శీర్ష కపాలే అంటే బ్రహ్మరంధ్రం. వ్యపోహ్య అంటే దాన్ని చీల్చుకుని, అంటే ఉపాసకుని జీవాత్మకు కపాల మోక్షం జరిగి బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వస్తుంది. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఒకప్పుడు ఒక్కో చోట సన్యాసి మరణించినప్పుడు అతనికి శుక్లగతి ప్రాప్తించడం కోసం అతని తల మీద కొబ్బరికాయతో కొట్టేవారట. అతను జ్ఞాని సన్యాసి అయితే ఇది అవసరం లేదు, ఎందుకంటే అతనికి ప్రయాణం లేదు. కానీ జ్ఞాని సన్యాసి కాకపోతే సన్యాసి బ్రహ్మలోకానికి వెళ్తాడని శాస్త్రం చెబుతుంది. మన సంప్రదాయంలో వర్ణాశ్రమ ధర్మాల్లో సన్యాసాశ్రమ ధర్మం విధించబడింది. ఈ బ్రహ్మలోక ప్రాప్తి కోసం సన్యాసం స్వీకరించడానికి భయపడేవారు బ్రహ్మలోకానికి దగ్గర దారిని వెతుక్కుంటారు. అంటే వారు మరణించే ముందు సన్యాసాన్ని స్వీకరిస్తారు. దాన్ని ఆపత్ సన్యాసం అంటారు. పూజ్య స్వామీజీ ఇటువంటి సన్యాసాన్ని బాగా విమర్శిస్తారు. అతను చనిపోతాడని ఆపత్ సన్యాసం తీసుకుంటాడు, మళ్ళీ బతుకుతాడు. అలా బతికిన వ్యక్తికి కుటుంబ వ్యక్తులతో మెలగాల మెలగకూడదా అనే పెద్ద సందిగ్ధం ఏర్పడుతుంది అని చాలా హాస్యంగా చెప్తారు. ఈ విధంగా ఈ హిరణ్యగర్భ ఉపాసన చేస్తే గృహస్థు కూడా బ్రహ్మలోకానికి వెళతాడు. భూరిత్యగ్నౌ ప్రతిష్టతి భువైతి వాయో సువరిత్యాదిత్యే మహయతి బ్రహ్మణి ఆప్నోతి స్వరాద్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతి చక్షుస్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతతత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారాపం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. ఈ భాగంలో హిరణ్యగర్భ ఉపాసకుడు మరణించాక ఆ జీవి ప్రయాణాన్ని వివరిస్తోంది ఉపనిషత్తు. ఇక్కడ ఒక విషయం మనం మర్చిపోకూడదు. ఈ ఉపాసనను వ్యాహృతి ఉపాసనతో కలిపి చేయాలి. వ్యాహృతి ఉపాసనలో అధిదైవ వ్యాహృతి ఉపాసన చూసాం. భూరితివా అగ్ని భువైతి వాయు సువరిత్యాదిత్య మహైతి చంద్రమాహ. సాధకుడు భూహు వ్యాహృతి మీద అగ్నిదేవతను, భువ వ్యాహృతి మీద వాయుదేవతను, సువహ వ్యాహృతి మీద ఆదిత్య దేవతను, మహా వ్యాహృతి మీద చంద్రదేవతను ఆవాహన చేసి ఉపాసన చేశాడు. అగ్ని, వాయువు, ఆదిత్య అంగదేవతలు, చంద్రుడు అంగీదేవత అని చూసాం. చంద్రుడికి కూడా హిరణ్యగర్భ అధిష్టాన దేవత కాబట్టి హిరణ్యగర్భను అంగీదేవతగా తీసుకోవాలి. భూరిత్యగ్నౌ ప్రతిష్టతి. ఉపాసకుడు భూవ్యాహృతిని ఆవాహన చేసి అగ్నిదేవతను చేరుకుంటాడు లేదా లయమవుతాడు. భువైతి వాయు. భువవ్యాహృతి మీద ఆవాహన చేసిన ఉపాసకుడు వాయుదేవతతో లయమవుతాడు. సువరిత్యాదిత్యే. ఆదిత్య దేవత మీద ఉపాసన చేసినటువంటి ఉపాసకుడు ఆదిత్య దేవతతో లయమవుతాడు. ఈ విధంగా ఈ ముగ్గురు అంగదేవతలతో లయమయ్యాక చివరగా అంగీదేవత అయినటువంటి హిరణ్యగర్భతో లయమవుతాడు. మహైతి బ్రహ్మణి. మహావ్యాహృతి మీద ఆవాహన చేసిన ఉపాసకుడు బ్రహ్మతో లయమవుతాడు. ఇక్కడ బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ లేదా సగుణ బ్రహ్మ లేదా హిరణ్యగర్భ. ఎప్పుడైతే హిరణ్యగర్భతో ఐక్యం చెందుతాడో అప్పుడే అతనికి హిరణ్యగర్భలాగా ఆధిపత్యం వస్తుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మలోక అధిపతి. ఆప్నోతి స్వరాజ్యం. అతను లోకాధిపతి. 14 లోకాల్లో అన్ని లోకాల కన్నా ఊర్ధ్వలోకం బ్రహ్మలోకం. ఈ సాధకుడు అక్కడికి చేరుకోవడం వల్ల 14 లోకాల మీద ఆధిపత్యాన్ని వహిస్తాడు. బ్రహ్మలోకం అన్ని లోకాల కన్నా పైలోకం కాబట్టి ఆ లోకాధిపతి అయిన బ్రహ్మదేవుడు ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలకు కూడా అధిపతి. ఆ విధంగా ఈ ఉపాసకుడు అన్ని అంగాలకి అధిపతి. ఆప్నోతి మనసస్పతి. వ్యష్టి మనస్సులన్నిటికీ కూడా అధిపతి. అతడు సమష్టి మనస్సు కాబట్టి. ఆప్నోతి వాక్పతి.
వాక్కుకి అధిపతి అవుతాడు, అంటే కర్మేంద్రియాలన్నిటికీ అధిపతి అవుతాడు. వాక్కుని కర్మేంద్రియాలకి చిహ్నంగా తీసుకున్నాం. చక్షుష్పతి శ్రోత్రపతి, కనులకు చెవులకు అధిపతి అంటే జ్ఞానేంద్రియాలకు అధిపతి. విజ్ఞానపతి, ఇతను అన్ని జ్ఞానాలకు అధిపతి. ఏ పని చేపట్టాలన్నా, ఏ జ్ఞానం పొందాలన్నా కూడా మన ప్రయత్నం మాత్రం చాలదు, దానికి దైవం యొక్క ఆనుకూల్యత కూడా కావాలి, దైవ కృప తోడవ్వాలి. హిరణ్యగర్భ దేవుళ్ళు లేకపోతే మన ప్రయత్నం ఫలించదు. ఏతత్ తతో భవతి, ఆ హిరణ్యగర్భ యొక్క అదనపు గుణాన్ని ఉపనిషత్తు ఇంకా వివరిస్తోంది. అవి ఆకాశ శరీరం బ్రహ్మ. బ్రహ్మ అంటే సగుణ హిరణ్యగర్భ, అతనికి ఆకాశమే శరీరము. సత్యాత్మ, ఆ బ్రహ్మకు మూర్తామూర్త ప్రపంచం శరీరంగా ఉంది. సత్యాత్మని విడదీస్తే సత్ త్యా ప్లస్ ఆత్మ, సత్ ప్లస్ త్యం అంటే మూర్త ప్రపంచమైన పృథివీ జలం అగ్ని వస్తాయి. ఆత్మ అంటే అమూర్త ప్రపంచమైన వాయువు ఆకాశం వస్తాయి. ఎలాగైతే వ్యష్టి శరీరంలో స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయో అలాగే సమష్టి శరీరంలో స్థూల సూక్ష్మ ప్రపంచాలు ఉంటాయి. మూర్త అమూర్త ప్రపంచ శరీర హిరణ్యగర్భ. ఈ వివరణ బృహదారణ్యకంలోని మూర్తామూర్త బ్రహ్మణంలో బాగా వివరంగా వస్తుంది. ప్రాణారామం, సగుణ బ్రహ్మ సమస్త ప్రాణాల్లోనూ రమిస్తాడు. హిరణ్యగర్భ అంటే సమష్టి సూక్ష్మ ప్రపంచ అధిష్టాన దేవత. అందువల్ల అన్నిట్లోని ప్రాణశక్తి హిరణ్యగర్భ. ఆరామం అంటే విశ్రాంతి చెందే గృహం, అంటే జీవుల ప్రాణాలన్నింట్లోనూ రమిస్తాడు ఈ హిరణ్యగర్భ. మన ఆనందం, ప్రతి ఒక్క మనస్సు ద్వారా హిరణ్యగర్భ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. మన ఏవ ఆనంద స్థానం యస్య. మరి సమష్టి దుఃఖం మాట ఏమిటి? ఈ ఉపాసన ద్వారా పొందిన అసాధారణ పుణ్యం వల్ల సమష్టి ఆనందాన్ని పొందుతాడు, కానీ సమష్టి దుఃఖాన్ని పొందడు. ఈ విషయం బృహదారణ్యకంలో కూడా వస్తుంది. శాంతి సమృద్ధం అమృతం. హిరణ్యగర్భ శాంతికి సమృద్ధికి అమృతానికి నెలవు. ఇది ఉపాస్వ. ఒకవేళ నీకు బ్రహ్మపదం కావాలనుకుంటే ఈ విధంగా ఉపాసన చెయ్యి. ప్రాచీన యోగ్య, ఆచార్య శిష్యుని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు. దీన్ని ప్రాచీన విద్య యోగ్య అంటారు. అంటే ప్రాచీన విద్యను అందుకునే అర్హత ఉంది అతనికి, ఎందుకంటే దానికి అవసరమైన శ్రద్ధ మెండుగా కనిపిస్తోంది ఆ శిష్యుల్లో. అందువల్ల నీవు ఈ ఉపాసన చెయ్యాలి. దీంతో హిరణ్యగర్భ ఉపాసన అయిపోయింది. వచ్చే వారం మరికొన్ని అనువాకాలు అధ్యయనం చేద్దాం, ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.